అందరూ మైక్రోసాఫ్ట్ క్లాడ్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసిందన్న న్యూస్ చూసి ఏఐ బబుల్ బర్స్ట్ అయింది, ఏఐ హైప్ అయిపోయింది, ఏఐ వల్ల పోయిన జాబ్స్ అన్నీ మళ్ళీ వస్తాయి అని కంక్లూషన్స్కి వచ్చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఏఐని వాడడం ఆపలేదు. క్లాడ్ బదులు వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ అయిన కోపైలెట్ని యూజ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆంథ్రోపిక్ ప్రోడక్ట్ బదులు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు అంతే. ఇంకా కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్కి టోకెన్ యూసేజ్ తగ్గించమని చెప్తున్నాయి. దాని మీనింగ్ ఏఐ వాడొద్దు అని కాదు, జస్ట్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఎందుకంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ టోకెన్స్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు పర్ టోకెన్ ఇంత అని కాస్ట్ పడుతుంది. అయితే చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఏఐ కాస్ట్ని ఎంప్లాయీ శాలరీతో డైరెక్ట్గా కంపేర్ చేస్తున్నారు. ఏఐకి నెలకి ఇంత ఖర్చు అవుతుంది, ఇంజనీర్కి నెలకి ఇంత శాలరీ అని కంపేర్ చేసి ఇంజనీర్స్ ఆర్ చీపర్ దెన్ ఏఐ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కంపేర్ చేయాల్సింది కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ వర్క్. ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్కి 2-3 మంత్స్ పట్టే టాస్క్ ఏఐని కరెక్ట్గా వాడితే 1 వీక్లో అయిపోతుంది. కాబట్టి కంపారిజన్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్లో కోడింగ్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా ఒక టాస్క్ ఇచ్చి తక్కువ టోకెన్స్తో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసే రోజులు రావచ్చు. ఎందుకంటే కంపెనీకి కావాల్సింది తక్కువ కాస్ట్లో మంచి ప్రోడక్ట్ చేసేవాళ్ళు, ఏఐని ఎఫిషియెంట్గా యూజ్ చేసేవాళ్ళు. తక్కువ టోకెన్స్తో బెస్ట్ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి, ఎఫెక్టివ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఏంటి, ఏఐ వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ టు ఏఐ ఇన్ తెలుగు.